అలాగా సంవత్సరం అంతా మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఎన్ని కీళ్ళు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనర్థాలు, ఎన్ని ఆపదలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సమస్త ఆపదల నుండి కాపాడినాడంట. 1, 2, 3, 4, 5 లెక్కించడానికి వీలు లేనన్ని ఆపదలు, లెక్కించడానికి వీలు లేనన్ని కష్టాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు కనుక దేవుడు నమ్మదగిన వాడు, మనము నమ్మదగని వారం. ఏం పర్వాలేదులే అని అనుకుంటా ఉంటే ఇప్పటికే చాప మీద కూర్చున్నాడు. తెల్లవారింది కదా, బాగా అంత తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చినాడు. ఆయనకేమో వాగ్దానం వచ్చింది తెలుసా? ఆదికాండం 7వ అధ్యాయము. అందుకు యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడితివి. ఇప్పటిదాకా నిద్ర వస్తుంది కానీ ఆ సమయం వస్తే పొరపాటు కూడా నిద్రపోమన్నా కూడా నిద్ర రావట్లేదు. నీకేమొచ్చింది, అది కొత్త పాట, దీంట్లో లేదు. నాకు తెలుసు చాలా స్థలాల్లో, మనం పనిచేసే స్థలాల్లో యేసుప్రభుని ఎరగిన వాళ్ళు కూడా చెప్తుంటారు, సార్ నాకు ఒక ప్రామిస్ తెచ్చారా, మీ చర్చిలో ఇస్తారంట కదా అని. మీరు రాకపోయారా అంటే, నేను రాలేండి, మీరే తీసుకురండి నా కొరకు. మరి పోయినసారి తీసుకుని వచ్చారు సార్, కళ్ళకు అద్దుకొని తీసుకున్నా. దేవుడు ఆ మాటలు ఎట్లా నెరవేర్చినాడంటే ఇట్లా పెట్టుకున్నాను సార్ నా వ్యాలెట్లోనే అని చూపిస్తారు. మందన్న ఎగిరిపోయింటే ఎక్కడ గాలిపటకం మాదిరి వాడు ప్రామిస్ కార్డు చూపిస్తేనే మనకే ఆశ్చర్యం వేస్తుంది. పోయిన సంవత్సరం చాలాసార్లు నేను ఎవరైనా ప్రార్థన చేయమని కోరినా, నేను ప్రార్థన చేసుకున్నా, మార్క్ 7:37 ఖచ్చితంగా క్లెయిమ్ చేసి ప్రార్థన, ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. బయటికి నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రం నీ హృదయంలో హ్యాపీనెస్ ఉంటుందని తలంచొద్దు. ఉదయం అంత ఘోరమైన వ్యాధి కలిగిన వారు కూడా హ్యాపీనెస్ అని చెప్పవచ్చు. ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనం లయం కాకుండా కాపాడబడుతూ వచ్చినాం. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ సదాకాలం ఒకే రీతిగా ఉంటుంది. మనుషుల వలె తాత్కాలికమైనది, కదిలేది, మారేది కాదు. మీ హృదయంలోను కలవరపడనీకుడిని. బైబిల్ వాగ్దానాల భండాగారం 8810 వాగ్దానాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. వాగ్దానాలు 3 రకాలు. మొదటిది దేవుడు మానవునితో చేసిన వాగ్దానం. రెండవది మానవుడు దేవునితో చేసిన వాగ్దానం. వీళ్ళిద్దరి మధ్యలోనికి సాతాను కూడా వచ్చి మానవుడితో చేసిన వాగ్దానం. ఈ 3 రకాలైన వాగ్దానాల్లో 3వ రకం సాతాను మానవునితో చేసిన వాగ్దానాలు 9. కానీ వాడు అబద్ధికుడు కనుక 9 వాగ్దానాలు నెరవేరవు. మొదట ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ దగ్గరికి వచ్చి, మీరు దేవుడి చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పినాడా? మీరు తినండి, ఈ షల్ బి గాడ్స్, మీరు దేవతలు అవుతారు అన్నారు. వాళ్ళు తిన్నారు, దేవతలు అయ్యారా? దరిద్రులై ఇదేం తోటల నుండి వెళ్ళగొట్టబడ్డారా? కనుక సాతాను వాగ్దానాలు 9 ఉన్నాయి. 9 అబద్ధమే. మనుషుడు దేవుడితో కొన్ని వాగ్దానాలు చేశాడు. అవి 209 వాగ్దానాలు, 290 వాగ్దానాలు. దాంట్లో ఒకటి ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు యాకోబును బేతేల్లో దర్శించినప్పుడు యాకోబు అన్నాడు, వీరు నేను వెళ్ళే మార్గం అంతట్లో కాపాడి భద్రపరిచి సురక్షితంగా నన్ను ఇక్కడ తోడుకొని వస్తే తలగడగా చేయబడిన రాయి దేవుని మందిరం అవుతుంది. యాకోబు ఆ మాటను నెరవేర్చడానికి కొంత సమయం తీసుకున్నా. తిరిగి 35వ అధ్యాయం ఆ ప్రాంతంలో అదే దేవుడు యాకోబు ద్వారా వాగ్దానం నెరవేర్చినట్లుగా సహాయం చేసినాడు. కనుక మనుషుడు చేసిన 290 వాగ్దానాలు దేవుడితో మనుషుడు నెరవేర్చడానికి దేవుడు వాడుకున్నాడు. ఇక మిగిలింది దాదాపు 8,500 పైచిలకు వాగ్దానాలు మిగిలాయి. అవన్నీ అబద్ధం ఆడనేరని దేవుడు మానవునికి చేసిన వాగ్దానాలు. బైబిల్ పండితుల ప్రకారం టైటస్ హస్ నో ప్రామిసెస్. మిగతా పుస్తకాలన్నింటిలో దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఇదిమిద్దంగా కనిపిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, మీకు స్థలము సిద్ధపరచ
వెళ్ళుచున్నాను. యోహాను సువార్త అరణ్యములో మోషే సిద్ధపరిచిన ప్రత్యక్ష గుడారానికి పోలికగా చెప్పవచ్చు. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు. మొదటి భాగము వెలుపటి ఆవరణం, ఎవరైనా రావచ్చు. రెండవ భాగము పరిశుద్ధ స్థలం, నియమించబడిన వాళ్ళు మాత్రమే వస్తారు. మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలము, ప్రధాన యాజకుడు మాత్రము సంవత్సరానికి ఒక్కసారి రక్తము చేత పట్టుకొని లోపలికి వెళ్ళట ఆనవాయితీ. యోహాను సువార్త వీడి 3టికి ఎలాగ పోలిక అని ఆలోచించే మీకు మొదట వెలుపటి ఆవరణానికి పోలికగా మొదటి అధ్యాయం నుండి 12 అధ్యాయాలు యోహాను సువార్త జ్ఞాపకం చేస్తుంది. అన్ని రకాలైన ప్రజలు అక్కడ కనిపిస్తారు. నికోదేము లాంటి వాళ్ళు, సమరయ స్త్రీ లాంటి వాళ్ళు, 38 ఏళ్ళ నుండి రోగంతో బాధపడిన వ్యక్తి, పాపంలో పట్టబడిన స్త్రీ, గురుడ్డివాడు, ఇలాగ రకరకాలైన మనుషులు అక్కడ కనిపిస్తారు. కనుక మొదటి 12 అధ్యాయాలు యోహాను సువార్తలో వెలుపటి ఆవరణానికి పోలిక. 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దాకా పరిశుద్ధ స్థలానికి పోలిక. అలాగే యేసు ప్రభువు ఆయన శిష్యులకు జరిగిన సంభాషణ 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దాకా జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. 17వ అధ్యాయము యోహాను సువార్త ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధమైన స్థలాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రధాన యాజకుడు ఒక్కసారి వెళతాడు. అలాగే యేసు ప్రభు వారు మన ప్రధాన యాజకుడు అక్కడ 17వ అధ్యాయంలో ఆ ప్రధాన యాజకత్వ పరిచర్య, ఆ ప్రార్థన జరిగించినట్లు మనకు పరిచయం. ఇప్పుడు ఈ 3 భాగాల్లో మనము వెలుపట ఆవరణమైన మొదటి 12 అధ్యాయాల్లోనే ఉన్నామా, లేదా పరిశుద్ధ స్థలమైన 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దగ్గరికి వచ్చినామా, లేదా అతి పరిశుద్ధ స్థలానికి పోలిక ఉన్న 17వ అధ్యాయంలో కూడా ప్రవేశించినామా? 18 నుండి 21వ అధ్యాయం దాకా ఉన్న పరలోక అనుభవంలోనికి రావడం ఇంకా ఆలస్యం అవుట సాహసమే. ఈ సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ స్థలానికి పోలికని మనకు తెలుసు. అక్కడ యేసు ప్రభువు మాట్లాడిన ఈ మాటలు మనకు పరిచయము. 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయంలోను కలవరపడనీకుని, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. ఎందుకు వచ్చింది కలవరం? మనుషులేగా. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులకే కలవరం వస్తే మన సంగతి ఏంటి? అలాగని వాళ్ళకే వచ్చింది కదా మనకు కూడా వస్తుందేమో అని అనుకోకూడదు. వాళ్ళ కలవరపడటానికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. ప్రభు పోతున్నాడని కలవరం, పోయిన తర్వాత మన సంగతి ఏంటని కలవరం, అలాగే రకరకాల పరిస్థితులు వారి హృదయంలో కలవరం వచ్చింది. ఈ మొదటి వచనంలో దెర్ ఈజ్ ఎ సిక్నెస్ అండ్ దెర్ ఈజ్ ఎ మెడిసిన్. అక్కడ రోగం ఉంది, మాత్రలు కూడా ఉన్నాయి, అంతే మందు కూడా ఉంది. రోగం ఏంటి? హృదయం కలవరపడ్డాం. మందేంటి? దేవుని యందు విశ్వాసము ఉంచుటి, బిలీవ్ ఇన్ గాడ్. బైబిల్ ఎంత అందమైంది చూడండి. రోగం మాత్రమే చెప్పేసి వెళ్ళిపోదు. రోగానికి పరిష్కారం, రోగం నిర్ధారణ అయిపోయిన తర్వాత అది ఎలా వెళుతుందో కూడా తెలియచేస్తుంది. ఇది ఎవరు తెలియజేస్తున్నారు? డాక్టర్. ఆయన పేరు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు. ఎంత మంచి డాక్టర్ కదా, ఫీజు లేకుండా చూస్తున్నాడు, అపాయింట్మెంట్ లేకుండా చూస్తున్నాడు. అది చూసిన తర్వాత గన్ షాట్ బాగా అవుతుంది. మామూలు కాదు, ఈ గన్ షాట్గా రోగము డయాగ్నోస్ చేస్తాడు. మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్తే, కానీ ఏదైనా ఒక రోగం నిర్ధారణ చేయాలంటే చాలా టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత చివరికి తెలియని సారాంశం ఏంటంటే మీకు ఏం లేదు, అన్నీ నార్మల్ ఉన్నాయి. అన్నీ నార్మల్ అని తెలియజేయడానికి ఇన్ని టెస్టులు చేయాల. కానీ యేసు ప్రభు చూస్తేనే చెప్పేస్తాడు, మీ హృదయాలు లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. ఈ మాట ట్రబుల్ అనే మాట యోహాను సువార్తలో 4 సార్లు రాయబడింది. ఇప్పుడు నేను అన్నీ చెప్పను, కానీ సమయాన్ని బట్టి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా కొత్త సంవత్సరంలో రకరకాల ఇలాంటి పరిస్థితులు రావచ్చు, కలవరం కలిగేవి. కానీ హృదయాన్ని స్థిరంగా ప్రభు మీద విశ్వాసముతో నిలకడగా ఉంచుకోవాలని కోరబడుతున్నాం.
కనుక మొదటి వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే సిక్నెస్ అండ్ సొల్యూషన్. ఈ రెండు అయిపోయిన తర్వాత, ఇది బాగా అయిన తర్వాత కదా మనం వేరే దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నోళ్ళు మనం మీకు డ్రెస్ తీయమా, మొబైల్ ఫోన్ తీయమా, కారు తీయమా అని అంటే బాగా బయటకు వస్తే అప్పుడు చూస్తాము అని సాధారణంగా అంటంగా. అలాగే ఇప్పుడు 14వ అధ్యాయం మొదటి వచనంలో బాగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు వారికి ప్రోత్సాహకరంగా ఈ 2వ వచనం మాట్లాడుతున్నారు. ఏంటి ఆ వచనం అంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ 3వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఇళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇక్కడ 5 విషయాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది ఏంటంటే, మీకు హిస్ పీపుల్, ఆయన ప్రజలు, దారిముడు పోయి వాళ్ళందరికీ కాదు. 13వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు కదా, యేసు తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించింది. వారిని, ఎవరిని? తన వారిని, అంటే తనకు చెందినవారు. ఇంకా ఎవరైతే యేసు ప్రభు వారికి చెందిన వారిగా లేరో వారికి సంబంధం లేదు. అంటే పరలోక రాజ్యంలో మాకు కూడా దేవుడు ఒక స్థలం సిద్ధపరిచాడని అనుకోవటానికి వీలు లేదు. అలాగని పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా మినహాయించేది ఏం లేదు. మీరందరూ పరలోక రాజ్యంలో వెళ్ళాలని దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు తానే మానవాకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను 14:6 అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అన్నాడు. మార్గం ఎవరికి? మార్గం తప్పినోళ్ళకి. సత్యం ఎవరికి? సత్యం తెలియని వాళ్ళకి. జీవం ఎవరికి? జీవం లేకుండా చచ్చిన వాళ్ళకి. ఎవరు వీళ్ళు? రోమాపత్రికలో చెప్పబడింది, నీతిమంతులు లేడు. దేవుని యొక్క దృష్టిలో ప్రతి మానవుడు పాపము చేత పట్టి బంధించబడి పీడించబడి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వారై ఉన్నారు. అలాంటి వారిని బాగు చేయట కొరకే యేసుప్రభు వారి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు విచిత్రమైన సంగతి, ఒక పేదనాడుగా జన్మించడానికి ఇష్టపడ్డాడు, ఒక పేదవాడిగానే జీవించడానికి ఇష్టపడ్డాడు, ఒక పేదవాడిగానే శిలువ మీదకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో అన్నాడు, ఒక గొప్ప ప్రశ్న, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఏంటి ఆ కృప? ఆయన ధనవంతుడయ్యిండియు మనము ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడు ఆయను. ఇది లోకంలో ఎక్కడైనా చూస్తామా? మనల్ని ఎవరైనా ప్రేమిస్తే, ఇంకా ఇష్టపడితే ఇంకా వాడు ధనవంతులు కావాలని కోరుకుంటారేమో. కానీ పరమందున్న దేవుడు భూమి మీదకి వచ్చి పాపులైన మానవుల్ని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి వారి పాపం నుండి వారిని పూర్తిగా విమోచించి వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించి వారిని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ప్రేమాస్వరూపని బైబిల్ సెలవిస్తుంది. ఈ ప్రేమలో మార్పు ఉండదు, ఈ ప్రేమలో తరగదలు ఉండదు, ఈ ప్రేమ అటు ఇటు చెదిరిపోయేది కాదు. అందుకే బైబిల్లో రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ సదాకాలం ఒకే రీతిగా ఉంటుంది. మనుషుల వలె తాత్కాలికమైనది, కదిలేది, మారేది కాదు. విలాప వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది, అనదినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. కనుక దేవుడు నమ్మదగిన వాడు, మనము నమ్మదగని వారం. మన విషయములో మనం ఎంత తక్కువ చెప్తే అంత మంచిదే, దేవుని విషయంలో ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువే. ఇంకోసారి చెప్పనా? మన విషయాన్ని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, దేవుని విషయంలో ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే. అందుకే ఆయన ప్రేమలో మార్పు లేనివాడిగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అలాగా గత సంవత్సరం అంతా మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఎన్ని కీళ్ళు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనార్థాలు, ఎన్ని ఆపదలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సమస్త ఆపదల నుండి కాపాడినాడంట. 1, 2, 3, 4, 5 లెక్కించడానికి వీలు లేనన్ని ఆపదలు, లెక్కించడానికి వీలు లేనన్ని కష్టాలు. ఎలాగైతే మన పాపాలు తల వెంట్రుకలకు మించి ఉన్నాయో, దేవుని యొక్క కాపుదల కూడా మన ఊహకు జ్ఞానమునకు మించిందిగా ఉంది. అందుకే ఈ దినాన మందిరం నిండుగా ఉంది. లేకపోతే అసలు మనం ఊహించుకోలేము ఆ దృశ్యం. మలాకి 3:6 చెప్పబడింది, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక
యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనం లయము కాకుండా కాపాడబడుతూ వచ్చినాం. కనుక ఇంకా ఎవరైనా యేసును అంగీకరించకుండా ఉంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాం, యేసు ప్రభువును అంగీకరించకుండా ఇక్కడి నుండి వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఆన్లైన్లో యేసు ప్రభు యొక్క వాక్యం వింటున్నా, ఈ ఈవెంట్లో జాయిన్ అయినా, మేము మిమ్మల్ని చేతులెత్తి బ్రతిమలాడుకునేది ఏంటంటే, బయటికి నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రం నీ హృదయంలో హ్యాపీనెస్ ఉంటుందని తలంచొద్దు. ఉదయం అంతా ఘోరమైన వ్యాధి కలిగిన వారు కూడా హ్యాపీనెస్ అని చెప్పవచ్చు. అది సాధ్యమే. ఎవరికి సమాధానము, ఎవరికి సంతోషం వస్తుంది? బైబిల్లో రాయబడింది, జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఆ మహిమాయుక్తమైన సంతోషం యేసు ప్రభు ద్వారా మానవునికి దేవుడు ఉచితంగా సిద్ధం చేసినాడు. కనుక ఎందుకు ఆలస్యం? ఎంతకాలం ఇంకా వాయిదా వేస్తూ ఉంటావు? ఎంతకాలం యేసు ప్రభు నాకు అక్కర్లేదని దూరంగా సాగిపోవటానికి ప్రయత్నం చేస్తావు? ఎంతకాలం మునికోలకు ఎదురుతన్నుతావు? ఎంతకాలం సిలువ యొక్క ప్రేమను అంగీకరించకుండా జీవించడానికి ఇష్టపడతావు? ఎంతకాలం దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన సహనాన్ని దీర్ఘశాంతిని తృణీకరించడానికి ధైర్యం చేస్తావు? ఎంతకాలం ఈ యేసును అంగీకరించుకున్న ఆయనకి వీపు చూపిస్తూ ఈ లోకంలో ప్రయాణం చేయటానికి ఇష్టపడతావు? యేసు ప్రభువుకు వెలపటి ఆశీర్వదించబడాలని, యేసు ప్రభువుకు వెలపటి సమస్తాన్ని జరిగించాలని, యేసు ప్రభువుకు వెలపటి ఆశీర్వాదంలో నీవు అగ్రస్థానంలో ఉండాలని, యేసు ప్రభువుకు వెలపటి సమస్తాన్ని చేయగలనని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ విచిత్రమేమో తెలుసా? యోహాను 15:5, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనం అనుకుంటాం దేవుడికి వేరుగా ఉండి మనం చాలా చేయొచ్చు అని అనుకుంటాం. ఏదో చేసిన దాన్ని బట్టి మురిసిపోతుంటాం, కానీ ఏం చేయలేదు పాపం తప్ప అని మనకు చివరిగా ఆలస్యంగా అర్థమవుతూ ఉంటుంది. విత్ గాడ్ వీ కెన్ డూ ఆల్ థింగ్స్. అందుకే పౌలు అన్నాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆ యేసుక్రీస్తు ప్రభు యందు సమస్తము చేయట కొరకై దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడికి నీవు కావాలి. నువ్వు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వలయంలో నుండి దాటిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన శిలువ రక్తాన్ని అంగీకరించకుండా దూరంగా వెళ్ళిపోవద్దు. ఆయన శిలువ నీడను ఆశ్రయించకుండా జరిగిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. యేసు ప్రభువును అంగీకరించిన మనం కూడా మనం ఆయన యొక్క వారంగా చేయబడతాం. ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించును. వారితో చెప్తున్న మాట ఏంటంటే, మీకు వీఆర్ హిస్ పీపుల్, మనం ఆయన ప్రజలము. మన విషయం ఆయనకు పట్టింపు కలిగిన వాడు. భౌతికమైన తల్లిదండ్రులు చూడండి, వారి పిల్లల విషయం ఎంత పట్టింపు కలిగి ఉంటారు. పిల్లలు ఇంకా కడపలో ఉన్నప్పుడే బయట ఆలోచిస్తుంటారు. కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలా, కూతురు పుడితే ఏం పేరు పెట్టాలా, డ్రెస్ ఎక్కడ తీసుకురావాలా, ఇల్లు ఎక్కడ కొనాలా, ఆట వస్తువులు ఎక్కడ కొనాలా, ఎక్కడ నేమింగ్ సెరమనీ చేయాలా, ఎక్కడ డెడికేషన్ చేయాలా, ఎక్కడ ఏం చేయాలా అన్నీ ఆలోచిస్తుంటారు. ఇంకా ఆ తర్వాత పుట్టిన తర్వాత కొడుకుని ఏం చేయాలా, ఇక్కడ ఇంజనీరా, డాక్టరా, సేవ, పరిచర్య, తర్వాత అమెరికా పంపించాలన్నా, ఇక్కడే పెట్టుకోవాలన్నా, పక్కన ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాలి, ఎన్నో ఆలోచిస్తున్నారు. 9 నెలలు మోసి కన్నా నీ కుమారుని విషయమై నీకింత మమకారం ఉంటే, మనందరినీ సిలువలో తన సొంత ప్రాణాన్ని పెట్టి బలి యాగము ద్వారా కొన్న ఆ ప్రభుకి మనల్ని కూడా తనతో పాటు ఆ పరలోక రాజ్యంలో నిలువబెట్టాలనే మమకారం ఆయనకి లేదంటారా? ఆ కడుపు తీపి లేదంటారా? ఆ రక్తం యొక్క శక్తి ఆలోచన లేదంటారా? అందుకనే వారి విషయమే ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీరు కలవరపడొద్దండి, ఏమవుతుందో 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 అని కలవరపడొద్దండి. మీకు మీ విషయమై దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడు అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. హిస్ పీపుల్, ఆయన ప్రజలు. రెండవది స్థలము, హిజ్ ప్లేస్. ఆయన స్థలం సిద్ధపరచు. మామూలుగా మనం స్థలం సిద్ధపరిస్తేనే చాలా మంచి చూడటానికి ప్రయత్నం చేస్తాం, బాగుండేది చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన స్థలం సిద్ధపరిస్తే ఇంకెలాగుంటుంది? ప్రభు వెళ్ళి ఒక స్థలం చూసేసి వచ్చినాడని అనుకోండి, అది మనం కాదు అని చెప్పగలమా? ఇది బాగాలేదు అని చెప్పగలమా? మీకు తెలుసు కదా, హైదరాబాద్లో ఉంటారు, కొన్ని మురికి కుంటలు చూసింటారు. అబ్బా ఇది వేస్ట్, ఇక్కడ మనకు స్థలం ఇచ్చినా కూడా ఊరికే ఇచ్చినా, ఉచితంగా ఇచ్చినా కూడా మనం ఇల్లు కట్టుకోలేము అనుకుంటాం. కానీ మనం చూస్తున్నాగానే ఆ రోడ్డమ్మడి అటు ఇటు వెళ్ళొస్తున్నాగానే 2-3 ఏళ్ళలో బిల్డర్లు వచ్చేసి మంచి విల్లాలు కట్టింటారు. షాక్, అరే ఊరికి ఇస్తే కూడా ఈ స్థలం వద్దనుకున్నావేంటి? ఒక మానవ సంబంధమైన ఒక బిల్డరే అంత అందంగా దాన్ని కట్టగలిగితే, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణాన్ని కట్టే ఆ దేవుడు మన కొరకే సిద్ధపరిచే స్థలం ఎంత రమ్యమైనది.
దీని గురించి తర్వాత ఆలోచించడానికి ప్రయత్నం చేస్తా. మనం ముందుకు వెళ్ళటానికి పూనుకుందాం. మూడవది చూస్తామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. జాన్ చాప్టర్ 14 verse 2. సిద్ధపరచ, ప్రిపరేషన్, హిజ్ ప్రిపరేషన్. నంబర్ 1 ఇస్ పీపుల్, మీకు. నంబర్ 2 స్థలము, ఇస్ ప్లేస్. నంబర్ 3 సిద్ధపరచ, ఇజ్ ప్రిపరేషన్. ప్రభు సిద్ధపరిస్తే ఇంకా సిద్ధపాట్లు పేర్లు పెట్టడానికి ఉండదు. కొన్నిసార్లు మనం సిద్ధపరిస్తే ఈజీగా తెలిసిపోద్ది ఇది పని ఎవరు చేసినారు అని. సిస్టర్స్ చేశారా, బ్రదర్స్ చేసినారా అని తెలిసిపోద్ది. కొన్నిసార్లు సిస్టర్స్ చేసినా కూడా పలానోళ్ళు చేసింటారని మనకు తెలిసిపోద్ది. బ్రదర్స్ చేసినా కూడా పలానోళ్ళు చేసినారని మనకు తెలిసిపోద్ది. ప్రభు సిద్ధం చేస్తున్నాడు. ఆయన సిద్ధపాటు చేయగా దాంట్లో ఇంకెలాంటి వంకరతనము, ఇంకా సిద్ధపరచాలనేది ఏమీ దాంట్లో కనపడదు. ఆ తర్వాత 4వది చూస్తామా? వెళ్ళొచ్చున్నాను, ఈజ్ ప్లాన్. ఆయన వెళుతున్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. అందుకని శిష్యులకు ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు ఆయన తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడు. వెళ్ళాలా పరలోక రాజ్యం వైపు బహుశా వెళ్ళడం ఆగిపోయామేమో, వెనక్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నామేమో, దేవుని కార్యాల కొరకు ఇంకా ముందుకు సాగలేకపోతున్నామేమో. అందుకే మనం ముందుకు సాగిపోవాలా అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడేమో. పోయిన సంవత్సరం చాలాసార్లు నేను ఎవరైనా ప్రార్థన చేయమని కోరినా, నేను ప్రార్థన చేసుకున్నా, మార్క్ 7:37 ఖచ్చితంగా క్లెయిమ్ చేసి ప్రార్థన. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. 5వది చూస్తామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినడలా నేనుండు స్థలంలో మీరునూ ఉండలాగన మరలా వచ్చి ఐల్ కమ్ అగైన్, నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ద ప్రామిస్, వాగ్దానం. 5 విషయాలు చూస్తున్నాము. మరలా ఇంకోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిదేంటి? మీకు, ప్రజలు. రెండవదేంటి? ద ప్లేస్, స్థలము. మూడవదేంటి? ద ప్రిపరేషన్, సిద్ధపాటు. 4వదేంటి? వెళ్ళుచున్నాను, ద ప్లాన్, ఆయన ప్రణాళిక. 5వది ఆఖరిది, నేను మరలా వచ్చి నా యొద్ద నుండి కొరకాయ మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ద ప్రామిస్. ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ అవును, ఆమెన్ అన్నట్లుగానే ఉంటాయి. కనుక ఈ స్థలమే జ్ఞాపకం చేస్తుంది అనేది మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. మీకు స్థలం అంటే స్థలం ఉందని అర్థమా లేదని అర్థమా? మనకు స్థలం సిద్ధపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. లూకా సువార్త 2:10-11 మనం చూస్తాం కదా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. అది యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత. పై వచనాల్లో మనం చూస్తే వారు సత్రం దగ్గరికి వచ్చినప్పుడు అడిగితే సత్రములో స్థలము లేనందున. అక్షరానుసారంగా ఆలోచించే వాళ్ళకి సత్రంలో పుట్టే ఆయనకి స్థలం లేకపోతే మీకు స్థలం ఎలా సిద్ధపరుస్తాడా? విడ్డూరంగానే పారాడాక్సికల్ అంటారు. దట్స్ వాట్ బైబిల్ ఈజ్. మనకు స్థలం సిద్ధపరచడానికి స్థలం లేని మనుషుల దగ్గరికి వచ్చి స్థలమున్న దగ్గరికి ఈ స్థలం లేని మనుషులకి, స్థలం ఇయ్యని మనుషులకి ఎవరైనా స్థలం ఇస్తారా? మామూలుగా మనం ఏమంటామంటే మీ ఇల్లు ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం అని అంటాం. మీరు మంచి ఉంటే మేము మంచిగా ఉంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు ప్రైజ్లాడుంటే మేము ప్రైజ్లాడంటాం అని మామూలుగా అంటాం. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి స్థలమే లేదు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు మనకు కూడా స్థలం లేదని చెప్పాలి కదా. మనకి దేవుడికి ఎంత తేడా ఉంది చూడండి. మనం స్థలం ఇవ్వకపోయినా కూడా ఆయన మనకి స్థలం ఇస్తున్నాడంటే అదే దైవ లక్షణం, అదే దైవ స్వభావం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. ఎక్కడ? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పవచ్చా మీకు? తండ్రి ఇల్లు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో 3 సార్లు ఈ పదం వాడాడు. 3 సార్లు 3 సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మొదటి సందర్భం యోహాను సువార్త 2:16 మనం చూస్తే యేసుప్రభు వారు ఆ యెరూషలేములోనికి వచ్చిన తర్వాత అదంతా ఒక వ్యాపార కేంద్రంగా ఉంది. మీరు నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేసి ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు
ఆ తండ్రి ఇంటిని శుభ్రం చేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. క్లీనింగ్ ద ఫాదర్స్ హౌస్. తండ్రి ఇంటిని శుభ్రం చేసేవాళ్ళు కావాలి. అందుకే బైబిల్లో రాయబడింది ఏంటంటే, నన్ను భక్షించుచున్నది. అదే దేవుని యొక్క సంఘాన్ని భూమి మీద జ్ఞాపకం చేస్తుంది. రెండవది, యేసుప్రభు వారు ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు, మ్యాన్సిన్స్ ఇంగ్లీష్లో వాడబడుతూ వచ్చినాయి. అంటే విల్లా లాంటివి, భవంతులు లాంటివి మన కొరకై సిద్ధంగా దేవుడు వాటిని ఏర్పాటు చేసి ఉన్నాడు. వాటిని అంతా ఇప్పుడు ఫైనల్ టచెస్ చేస్తున్నారు. మనం ఎప్పప్పుడు రెడీ అయిపోతే అప్పప్పుడు మనం ఆక్యుపై చేసుకోవటానికి దేవుని దూతలు కీస్ పెట్టుకొని రెడీగా ఉంటారు. అందరి కొరకు కాదు, తర్వాత చివరిలో చెప్తా ఆ సంగతి. మూడవది, తండ్రిలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత 15:25లో మనం చూస్తాం కదా. తిరిగి వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు తండ్రి ఇంటిలోనికి రానొల్లకపోయాను అనే వాక్యం మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఈ తండ్రి ఇల్లు ఎలాంటిది? కంఫర్టింగ్ ఫాదర్స్ హౌస్, ఆదరించే తండ్రి ఇల్లు. తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ తండ్రి ఇల్లు ఎలాంటిది? కేరింగ్ ఫాదర్స్ హౌస్, జాగ్రత్త వహించి పట్టించుకునే తండ్రి ఇల్లు. ఇప్పుడు ఈ 3 రకాలైన తండ్రి ఇళ్ళు భూమి మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 14:2 పరలోకాన్ని మనకు జ్ఞాపం చేస్తున్నా, భూమి మీద దానికి ఛాయగా ప్రభువారు మనకు సిద్ధం చేస్తూ వచ్చినారు. ఇలాగ నేను చెప్తుంటే మీరు అనొచ్చు, బ్రదర్ వాగ్దానాలు అందరికీనా, రక్షణ పొందిన వాళ్ళకేనా అని. కొంతమంది అభిప్రాయం ఏంటంటే వాగ్దానాలు రక్షణ పొందిన వాళ్ళకే అని. కొంతమంది అభిప్రాయం ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళకి కూడా వాగ్దానాలని. మనలో రక్షణ పొందిన వారికంటే రక్షణ పొందని వాళ్ళకే వాగ్దానం మీద చాలాసార్లు నమ్మకం ఉంటుందంటే తప్పు కాదు. నాకు తెలుసు చాలా స్థలాల్లో, మనం పనిచేసే స్థలాల్లో యేసుప్రభుని ఎరగిన వాళ్ళు కూడా చెప్తుంటారు, సార్ నాకు ఒక ప్రామిస్ ఇచ్చారా, మీ చర్చిలో ఇస్తారంట కదా అని. మీరు రాకపోయారా అంటే, నేను రాలేండి, మీరే తీసుకురండి నా కొరకు. మరి పోయినసారి తీసుకుని వచ్చారు సార్, కళ్ళకు అద్దుకొని తీసుకున్నా. దేవుడు ఆ మాటలు ఎట్లా నెరవేర్చినాడంటే ఇట్లా పెట్టుకున్నాను సార్ నా వ్యాలెట్లోనే అని చూపిస్తారు. మందన్న ఎగిరిపోయింటే అది ఎక్కడ గాలిపటకం మాదిరి. వాళ్ళు ప్రామిస్ కార్డు చూపిస్తేనే మనకే ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది క్రైస్తవేతరులు ఎంత నమ్ముతారు. ఇప్పటికీ చాలా స్థలాల్లో ఆ వాగ్దానాలు వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు. కనుక నేను కూడా నమ్మేది ఏంటంటే, మొదటిది దేవుని వాక్యం. దేవుని వాక్యం అందరికీ, పలానా వాళ్ళకి వాక్యం కాదా, పలానా వాళ్ళకి వాక్యం అని చెప్పడానికి వీలు లేదు. కనుక దేవుడు వాక్యం ద్వారా పని చేస్తాడు. ఎలాగ పని చేస్తాడో మనకు తెలియదు. ఆయన పద్ధతులు ఆయనకున్నాయి, ఆయన చేసే విధానంలో ఆయన చేస్తాడు. ఆయన పద్ధతులు నానా విధములుగా ఉన్నాయి. నేను ఒకసారి ఒక స్థలానికి వెళ్ళింటే 2 దంపతులు వచ్చినారు, నడి వయసు వాళ్ళు. ప్రార్థన చేయండి బ్రదర్, మా ఆయన బాప్తిసం తీసుకోవాలన్న. రక్షణ పొందినాడు అంటే, ఆ రక్షణ పొందినాడు. ఎలాగ రక్షణ పొందినాడు అంటే, ఇదొక పెద్ద కథలండి అన్నాడు. చెప్పండి, నాకు కథలు అంటే చాలా ఇష్టము అని చెప్పా. అప్పుడు వాళ్ళు చెప్పడం ఆరంభించినారు. ఏం లేదు బ్రదర్, నేను మొదట అంటే సిస్టర్సే కదా మామూలుగా, అందుకని ఆమె చెప్పింది, బ్రదర్ నేను రక్షణ పొందిన మందిరానికి వెళ్తున్నా, మా ఆయన రక్షణ పొందలేదు అని. ఇంకా పక్క నుండి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా కొద్దిగా దానికి ఉప్పు కలిపేవాళ్ళు. ఆయన పెద్ద తాగబోతు బ్రదర్, ఇప్పుడు రక్షణ పొంది అట్లున్నాడు, అంతకుముందు అసలు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అన్నారు. అక్కేమో మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి మందిర కార్యక్రమాల్లో ఉంటే, ఆయనేమో తాగి వీధుల్లో పడిపోతూ ఉంటాడు. ఎలాగుంటుంది భక్తి? ఎంత కష్టం కదా. ఇక్కడే ఉన్నప్పుడంతా చాలా సంతోషంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోతే ఇలాగైపోయాడు, తాగి ఎక్కడో పడిపోయాడు అంటే ఉన్న భక్తి అంతా వెళ్ళిపోద్ది. అలాగే నెట్టుకొని వచ్చింది. ఏం జరిగింది అక్క అని అంటే, రండి వాక్యం నువ్వు కూడా తీసుకోవచ్చు అంటే, అప్పటికే ఆయన సాయంకాలానికి లోడ్లో వచ్చినాడంట. నేను కూడా రావచ్చా అన్నాడంట. మీలాంటి వాళ్ళే రావాల్సింది, రా మందిరానికి వాక్యం చేసుకుందాం అంటే, ఏమో చూస్తాంలే తర్వాత అన్నాడు. అంతలోకి ఎవరో ఒక బ్రదర్ ఉంటారు కదా మనలా ఆత్మీయులాగా, వెళ్ళి ఆయన పిలిచినాడంట. రెండన్నా మీరు కూడా మందిరానికి అంటే, ఆయన అప్పుడే లోడ్లో ఉన్నాడు కనుక, నేను ఎందుకు, మీ ఉండే పవిత్రత కూడా పోతుంది, నేను వద్దులే అన్నాడంట. పర్లేదులే, ప్రభుకి మీలాంటి వాళ్ళు కూడా కావాలా కనుక మీరు రండి అన్నాడంట. తర్వాత చూస్తాంలే, తర్వాత నువ్వు రా అన్నాడంట. ఈ యవనస్తునికేమో ఆయన ఇదే మనసు ఉంది. ఇక్కడ మందిరంలో కూర్చున్నాడు కానీ ఆయన వచ్చినాడా లేదా ఇంత పెద్ద మందిరం, చిన్న మందిరం కనుక చూస్తూనే ఉన్నాడు. ఆయన రాలేదని తెలిసి ఇంటికి వెళ్ళాడు. ఏమన్నా రాలేదు అని అంటే, నేను వస్తే బాగుండదు కదా, అంత వాసన అంత బాగలేదు అని అంటే, లేదన్నా పర్లేదు మీరు రండి అన్నాడు. రావచ్చా అన్నాడు. రండి అంటే బలవంతాన్ని మొత్తానికి తీసుకుని వచ్చినాడు. ఆయనకి ఎక్కడో కుర్చీలో కూర్చోబెట్టినాడు. సరే కూర్చున్న తర్వాత క్రమేణా అది తగ్గుతూ ఉంది పవర్.
వాక్యం మాత్రం మొత్తానికి వింటా ఉన్నాడు. చివరిలో ఇక్కడ లీడ్ చేసే పాస్టర్ గారు లేదా అంకుల్ ఏం చెప్పినాడంటే, ఇప్పుడు మనం పాటలు పాడేటప్పుడు మీరు వచ్చి వాగ్దానాలు తీసుకొని వ్యక్తిగతమైన అని చెప్పినాడు. సరే, అందరూ వచ్చి కానుకేసి వాగ్దానాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంక వాళ్ళ సంబరం పట్టణదేవి కాదు కదా, ఇప్పటిదాకా నిద్ర వస్తుంది, కానీ ఆ సమయం వస్తే పొరపాటు కూడా నిద్రపోమన్నా కూడా నిద్ర రావట్లేదు. నీకేమొచ్చింది, అది కొత్త పాట, దీంట్లో లేదు. నీకేం అది ఏం పాట కానీ రోజంతా పాడతారు. అలాగ అందరూ అనుకుంటా ఉంటే ఈ యవనస్తుని మనసు మాత్రం అంకుల్ ఆ అన్న మీదే ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా మీరు తీసుకోలేదంటే, నాకెందుకయ్యా, లేదన్నా రండి మీరు తీసుకుందరా అన్నాడు. ఈ పిల్లవాని మాట కాదనలేక ఆయన వచ్చి వాగ్దానం తీసుకున్న తర్వాత తీసుకుని అయ్యా అని అన్నాడు. బండి మీద పోయి ఇంట్లో వదిలేసి వచ్చినాడు. వాగ్దానం ఏదో తీసుకున్నాను కదా అని అది తీసి చదవడం ఆరంభించినాడు. అప్పటికే చాప మీద కూర్చున్నాడు. తెల్లవారింది కదా, బాగా అంత తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చినాడు. ఆయనకి ఏం వాగ్దానం వచ్చిందో తెలుసా? ఆదికాండం 7వ అధ్యాయము. అందుకు యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడితివి. Oh God, what a mismatch! Does God make a mismatch? దేవుడు ఇలాంటి పొరపాట్లు కూడా చేస్తాడా? మనం అనుకుంటాం గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ రైట్, గాడ్ ఈజ్ రైట్, గాడ్ ఈజ్ రైట్, దేవుడు ఎప్పుడూ మంచివాడే, లేదా దేవుడు ఎప్పుడూ వాస్తవమని అనుకుంటా. ఎంత ఆయన ఆ వాగ్దానం చూసిన తర్వాత అనుకున్నాడు, ఏంటి నాకు తప్పు వచ్చింది, మా ఆవిడికి వచ్చింది, నాకు వచ్చింది ఏంటి? ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఇంట్లో కాదు, వీధిలో కాదు, ఊర్లో కాదు, పట్టణంలో కాదు, తరంలోనే నేను నీతిమంతుడంట. అసలు ఇది పదము తప్పు రాసినారు, తాగబోతూ నాకు కనపడితే అని రాయాల్సింది. ఇట్లాంటివి తప్పు రాసి ఇచ్చినారేంటి, ఇట్లాంటిది వచ్చింది ఏంటి నాకు అని అనుకున్నాడు. చాపేసుకున్నాడు ఆ వాక్యం పట్టుకొని. కొద్దిగా తెలుసు కదా, ఏం ప్రభా ఇది నీతిమంతుడు అన్నాడు, నేను రోజు తాగుతున్నాను కదా అని అంటానే ఉంటే, ఆయనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో తన పాపాన్ని గురించి ఒప్పించడం ఆరంభించినాడు. నీలాంటి వాడిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు త్రాగబోతు నీ దృష్టికి, కానీ దేవుని దృష్టికి నువ్వెవరో తెలుసా? నీతిమంతుడు. ఇది ఎలాగో నాకు అర్థం కాదు, నీకు అర్థం కాదు. నా నీతిమంతుడు, నా కుమారుడైన నీతిమంతుడిని, దుర్నీతిమంతుడైన నీ కొరకే నేను ఈ భూమి మీదకి పంపించిన. నా కుమారుడు నీ కొరకై శిలువ మీద వేలాడదీయబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు కనుక నీ త్రాగుబోతనం అంతా మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తనను ఒప్పించడం ఆరంభించినాడు. తన పాప స్థితి గుర్తొచ్చింది. తనకు తెలియకుండానే కన్నీటితో పాపాలు ఒప్పుకోవడం ఆరంభించినాడు. హృదయం తేలికైపోతుంది. రక్షణ తనకు తెలియదు, అది మారు మనసు అని తెలియదు, అది పాపక్షమాపణ అని తెలియదు, కానీ తనకు తెలియకుండానే కార్యక్రమం అంతా జరిగిపోతుంది. భూమి మీద సూర్యుడు ఉదయించినాడు. భూమి మీద సూర్యుడు ఉదయించక మనపై ఆయన హృదయంతరంగంలో నీతి సూర్యుడు ఉదయించినాడు అన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. తెల్లవారుతుండగా ఆయన భార్య ఇంట్లోకి వచ్చింది. ఆయన ఏ దశలో చూస్తానో ఆయన బాధతో బైబిల్ పట్టుకొని వాగ్దానం పట్టుకొని లోపలికి వచ్చింది. తాగెక్కడన్నా పడిపోయినాడేమో, ఎవరు వచ్చి ఏం చెప్తారో, మీ ఆయన ఇలాగైపోయాడు అని చెప్తాడేమో అనుకుంటే, ఇంట్లో తలుపు తీస్తే తను ఎప్పుడూ చూడని దృశ్యం చూసింది. చాప మీద మోకాళ్ళు. మా ఆయనేనా, మా ఇల్లేనా ఇది? ఒక్కసారిగా దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ ఆయనే, వాళ్ళ భర్తే. ఏంటి ఇలాగున్నాడు? వెళ్ళి ఆయన దగ్గరికి చేయి తట్టింది. ఒక్కసారి కళ్ళు తెరిచి వచ్చినాడు. నేరుగా ఆయన భార్య పాదాల మీద పడ్డాడు. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నువ్వు దేవత. నేను దయ్యం అనుకున్నాను, ఈ దయ్యాన్ని నేను తాగి నీ సమయాన్ని, నీకు అవసరమైన సహాయాన్ని, నీకు అవసరమైన పరిచర్యను నేను చేయకుండా ఇష్టానుసారంగా నా జీవితాన్ని జీవించాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అలా కాళ్ళు పట్టుకుంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఏం జరిగింది? ఇంత మారినాడా? ఇంత అసలు ఊహకే అందదే. తాగేవాడేంటి, ఇలాగడమేంటి? మొత్తానికి ఆమె కొద్దిగా నెమ్మది కలిగి ఆయన దగ్గర కూర్చొని, మొత్తానికి ఏం జరిగిందండి, ఏం విషయం ఏంటి, పర్లేదులే మీరు చెప్పండి. ఆయన చెప్పడం ఆరంభించినాడు. నన్ను క్షమిస్తానంటే నేను చెప్తా, క్షమించవా, క్షమించవా, క్షమించవా? ఆమె కళ్ళు కన్నీళ్లతో సుడులు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా ఆయన అడిగింది, సరే చెప్పండి పర్లేదు అని. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇలాగ మందిరికి వచ్చినాను, తీసుకున్నాను వాగ్దానము, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అని వచ్చింది.
నాకు అసలు పారాడాక్స్ కలిగి చాలా తేడాగా ఉంది. వచ్చాను, ప్రార్థన చేసుకోవాలని చాపేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించినాడు, నా పాప స్థితి నాకు చూపించినాడు, నా జీవితం మార్చబడింది, నేను రక్షణ పొందినాను. ఇప్పుడు నా సంతోషం అలివి కాదు, చెప్పన సఖ్యం కాదు. అందుకే నన్ను క్షమించు. ఒకసారి భార్య కూడా ఆయన దగ్గర కూర్చుంది. ఆ చాప్ మీద ఇలాగ, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర మూలకన్నా గొప్ప. దేవుని వాక్యం త్రాగుబోతులను మారుస్తుంది. దేవుని వాక్యం దొంగలను మారుస్తుంది. దేవుని వాక్యం దుష్టులను మారుస్తుంది. దేవుని వాక్యం దుర్నీతిమంతులను మారుస్తుంది. దేవుని వాక్యం పాపంలో పట్టబడిన దయ్యాలు బట్టిన వారిని మారుస్తుంది. దేవుని వాక్యం మార్చలేని వ్యక్తి భూమి మీద ఇంకా పుట్టబోడు. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. దేవుని వాక్యం అంగీకరించడానికి ఇష్టపడితే ఎంత బాగుంటాం. విషయం ఏంటంటే, ఆ దేవుని వాక్యం మీద నమ్మకించిన వారు ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. స్థలము పరలోక రాజ్యానికి ఇది పోలిక. యేసుప్రభు వాడిన పర్యాయ పదం. దీనికి మన వాక్యంలో 5 పదాలు కనిపిస్తూ ఉన్నాయి. త్వరగా చూచి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి పదం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 11 verse 16. హెబ్రీ 11:16. అయితే వారు మరి శ్రేష్టమైనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మరి శ్రేష్టమైన దేశం. అంతకుముందు ఒక దేశం ఉంది. ఏంటిది? 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంను జ్ఞాపకమందు ఉంచుకున్నాడలా మరలా వెళ్ళుటకు వారు వీలు కలిగి ఉంటును. వారు వచ్చిన దేశం భౌతిక సంబంధమైంది. దానికి 14వ వచనంలో అన్నాడు స్వదేశము. ఇప్పుడు 16వ వచనంలో ఆ దేశము, మనం వెళ్ళే దేశం పేరేంటంటే శ్రేష్టమైన దేశం. అలాగే ఇక్కడ ఇంకొక పేరు కూడా వాడబడుతూ వచ్చింది, పరలోక సంబంధమైన దేశం. ఇట్స్ ఏ హెవెన్లీ కంట్రీ. ఈ పరలోక సంబంధమైన దేశం ఏ జ్ఞాపకం చేస్తుందంటే, మన భూమి మీద ఆయన కొరికే గృహ నిర్వాహకం, స్టూవర్డ్షిప్, ఆ పరిచర్యను కొనసాగించేంత దాకా ప్రభు మనల్ని ఇక్కడ ఉంచి, అబ్రహాము దాని కొరకు ఎదురు చూస్తూ వచ్చినట్లుగా 16వ అధ్యాయంలో ఈ ప్రస్తావన మనకు పరిచయం. అబ్రహాం దాని కొరకు కనిపెట్టుకుని ఊరనే దేశాన్ని విడిచిపెట్టి వచ్చినాడు, స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చినాడు, పరలోక దేశంలోనికి వెళుతున్నాడు. స్వదేశంలోనే ఆయన ఉండింటే బహుశా ఆయన పరలోక సంబంధమైన దేశాన్ని చూసిండేవాడు కాడేమో. అదే మనకు పరలోకానికి జ్ఞాపకం చేస్తుంది. రెండవది కింద వరుస 16వ వచనం, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 16వ వచనం కింద వరుస, ఆఖరి వరుస. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఇట్స్ నాట్ ఓన్లీ కంట్రీ, ఇట్స్ సిటీ టూ. అది దేశం మాత్రమే కాదు, అది పట్టణం కూడా. ఒక పట్టణం ఉందంటే ఆ పట్టణంలో పౌరులు ఉంటారు. ఇట్ టాక్స్ అబౌట్ ద సిటిజన్షిప్. మన పరసంబంధమైన పౌరులం. అందుకే ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మన పౌరస్థితి పరమందున్నదని ఎరుగుదాం. ఆయన భూమి మీద రోమా సిటిజన్షిప్ కలిగిన వాడు. చాలా గొప్ప సిటిజన్షిప్ అది. ఈ దినాల్లో అమెరికా సిటిజన్షిప్ అంటారు కదా, అంతకంటే గొప్పది ఆ దినాల్లో రోమా సిటిజన్షిప్. దాన్ని పౌలుకు ఉన్న పాటని ఇచ్చిన, గిఫ్ట్గా ఇచ్చినారు. రాజు అన్నాడు, నేను డబ్బులు పెట్టుకున్నాను కదా, నీకు ఊరికే అలాగిచ్చారు అని. ఊరికి ఎలాగిచ్చారంటే ఆయన ఎంఐపి, అందరికి ఊరికే ఇయ్యరు. ఇప్పుడు ఎంఐపీలు అనుకో, మన భారతదేశంలో కూడా పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ ఊరికే ఇస్తారు, ఉచితంగా, డబ్బులు కట్టాల్సిన పని లేకుండా. మనం సాధారణమైన ప్రజలు వెళ్ళామనుకోండి, వాపసు పంపిస్తారు. ఇవి అపోజిట్ పౌలు కూడా ఎంఐపి, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అందుకనే ఆయనకు రోమ పౌరసత్వము వాళ్ళు ఉచితంగా పిలిచిచ్చినారు. అలాంటి పౌరసత్వం కలిగిన వాడు కూడా ఆ పౌరసత్వంతో ఇష్టం లేకుండా పరలోక పౌరసత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడన్న సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 1 verse 4. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మనకి తెలుగులో 3-4 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూడటానికి ప్రయత్నం చేస్తా. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిందైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపచేసెను.
వాడబారని స్వాస్థ్యం, ఇన్హారిటెన్స్. ఆ పట్టణానికి బైబిల్లో వాడబడిన మూడో పేరు ఏంటంటే ఇన్హారిటెన్స్. ఈ స్వాస్థ్యం మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? ఫెలోషిప్. ఇతర పరిశుద్ధులతో, తేజోవాసులైన పరిశుద్ధులతో మనం కలిసి ఉన్నామంటే వారితో మనకున్న సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. కంట్రీ, దేశమే జ్ఞాపకం చేస్తుంది. స్టువార్డ్షిప్, గృహ నిర్వాహకత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. సిటీ ఏం జ్ఞాపకం చేస్తుంది? సిటిజన్షిప్, పౌరస్థితిని జ్ఞాపకం చేస్తుంది. స్వాస్థ్యం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఫెలోషిప్ని జ్ఞాపకం చేస్తుంది. నాలుగోది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 2 Peter chapter 1 verse 11. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను. కింగ్డమ్, ఎటర్నల్ కింగ్డమ్ విల్ హ్యావ్ అబండెంట్ ఎంట్రన్స్. కనుక దీనికి, ఈ స్థలానికి ఇవ్వబడిన 4వ పేరు ఏంటంటే నిత్య రాజ్యము. ఈ దేవుని యొక్క రాజ్యం అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. దేర్ వీఆర్ గోయింగ్ టు బి కింగ్స్, కింగ్షిప్, రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభు మనల్ని రాజు పడుతున్నాడు. 5వది ఆఖరిది ఇందాక మనం చదివాము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు. దీనికి మానవ పేరు ఏంటంటే ఫాదర్స్ హౌస్. తండ్రి ఇల్లు అనే పదం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది ఎంత శ్రేష్టమైంది. ఆఫీస్ అంటే ఇష్టమా, మనకి ఇల్లు అంటే ఇష్టమా? ఇంట్లో అరకొర వసతులు ఉంటాయి. ఫ్యాన్ ఉండకపోవచ్చు, ఇన్వర్టర్ ఉండకపోవచ్చు, ఏసీ ఉండకపోవచ్చు, తర్వాత అందరికీ గదులు ఉండకపోవచ్చు. ఆఫీసులో అంతా ఎంఎన్సీ ఆఫీసులు అంటే మనం వెళుతుంటేనే స్కాన్ చేసి తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి. మన ఇంట్లో తలుపులు అంటే తాళాలు పెట్టి అన్నీ తీసినా కూడా ఇంకా కెరకెర అని శబ్దాలు చేస్తూనే ఉంటాయి. ఆ ఎంఎన్సీ తలుపులు ఉరికి మనం వెళ్తానంటేనే స్కాన్ చేసి లోపలికి తీసుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళిన వెంటనే మంచి చైర్లు, తర్వాత ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఆఫీస్లో ఎక్కువసేపు ఉండబుద్ధి అవుతుంది, ఇంట్లో ఎక్కువసేపు. ఎవరికైనా ఇంటికి రావాలి. ఆఫీస్కి పోయినప్పటి నుండి ఒకే ఒక ఆలోచన. ఉద్యోగస్తుల సంగతి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడింటికి వెళ్దాం. పెళ్ళైనాదే, పిల్లలైనాదే, రిటైర్డ్ అయినాదే, తర్వాత రిటైర్డ్ కావటానికి స్టేజ్ వచ్చినాదే, ఏ జరిగినా అదే. ఇంటికి ఎప్పుడు వెళ్తాం. ఇంటికి వచ్చి కూడా చేసింది ఏమి ఉండదు, అక్కడ కూడా ఏం పని ఉండదు. కాకపోతే ఇల్లు అనే ఒక మమకారం, అనే తీపి, అనే ఇష్టము, ఆసక్తి. అందుకనే ప్రభువారు మనకి పరిచయమైన ఒక పదం జ్ఞాపకం చేస్తారు, తండ్రి ఇల్లు అని. అదే భూమి మీద దేవుని యొక్క సంఘం. ఇట్ టాక్స్ అబౌట్ సన్షిప్, కుమారత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ స్థలానికి పెట్టబడిన 5 పేర్లు మనం చూసిన, మొదటిది ఇట్స్ ఎ కంట్రీ, అదొక దేశం. రెండవది ఇట్స్ ఎ సిటీ, అదొక పట్టణం. మూడవది ఇట్స్ ఇన్హెరిటెన్స్, అదొక స్వాస్థ్యం. నాలుగవది ఇట్స్ ఎ కింగ్డమ్ వేర్ కింగ్స్ డ్వాల్, రాజులు అక్కడ ఉండేది. ఐదవది ఆఖరిది ఇట్స్ ఎ ఫాదర్స్ హోమ్, తండ్రి ఇల్లు, సన్షిప్, కుమారత్వం అన్నది మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు సిద్ధపరుస్తా. చూడండి, ఒక చిన్న మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. మీకు ఎవరైనా స్థలం ఇస్తామో అని అన్నారు అనుకోండి, ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. పేపర్లు రోజు అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు. ఊరికి వెలపట్ట హైదరాబాద్ శరవేగంగా 4 దిశలు వృత్తాకారంలో 360 డిగ్రీల్లో విస్తరిస్తుంది. రండి, ఫ్లాట్లు కొనండి, సొంత విల్లాలు ఆక్రమించుకోండి, 1/2 ఎకరా 1 ఎకరా అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ హౌస్, విల్లాలు ఏవి కావాలో రండి, ఉచితం అన్నారా? ఏముంటుంది కింద? చుక్క పెట్టేసింటాడు. ఒక స్క్వేర్ ఫీట్ అనో, లేకపోతే యార్డ్ అనో, లేకపోతే పలానా ఒకటి ఇంత రేటు, మీకైతే తగ్గించేసి ఇస్తాం. పైన రేట్ వేసింటారు, దాన్ని మళ్ళీ తగ్గిస్తామని చెప్తా ఉంటారు. సరే, అంటే ప్రతి దానికి మనము ఏదైనా స్థలము కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా క్రైమ్ చెల్లించాలి. కానీ ప్రభు అన్నాడు, మీకు స్థలం ఎలాగిస్తా? ఉచితం. భూమి మీద కాదు. అసలు మనకి ఎక్కడో ఇస్తేనే, కొండల్లో గుట్టల్లో ఇస్తేనే అబ్బా ఏమి ఇచ్చినాడు స్థలము అని అనుకుంటాం. 1.5 సెంట్ కాదు, సింగిల్ బెడ్రూమ్ కాదు, భూమి మీద కాదు, చంద్రమండలం మీద కూడా కాదు. ఎలాన్ మస్క్ అందరూ ఓడిపోతారు ప్రభు దగ్గర. పరలోక రాజ్యంలో సూర్యుడు లేని రాజ్యం, చంద్రుడు లేని రాజ్యం, నక్షత్రాలు లేని రాజ్యం, చీకటి లేని రాజ్యం.
అక్కడ ఫ్లాట్. ఎవరికి కావాలా? ఉచితం ఉచితం ఉచితం. ఇదే యేసుప్రభు చెప్తున్నాడు, నేను మామూలు భాషలో చెప్తున్నా. యేసుప్రభు అలాగే చెప్పాడు 14:2 పరలోక రాజ్యంలో మీకు ప్లాట్ ఉచితం ఉచితం ఉచితం, ఎవరికి కావాలో చేయొద్దండి 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 అంటే మాకెందుకు లేండి, మాకు భూమి మీదే ఉంది కానీ అక్కడ ఒక 1.5 సెంట్ ఉంది, ఇక్కడ 1.5 సెంట్ ఉంది, అది మా తమ్ముడు ఉంటాడు, మా చెల్లి ఉంటుంది, అక్కడ మా అమ్మ ఉంటుంది, ఇక్కడ మేము ఉంటాం, ఇదే సరిపోయింది. కానీ ఈ భూ సంబంధమైన దాని నుండి పర సంబంధంగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పరలోక సంబంధమైన దాని కొరకు ఎదురు చూస్తూ వదినాన్ని ప్రభు రాబోతున్నాడు. ఇవన్నీ గతించిపోతాయి, ఈ లైట్లు గతించిపోతాయి. ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? వాక్యం చెప్పేది నేను ఉండదు అక్కడ. తేడా వెరగడైంది అనుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో 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 గుడ్ న్యూస్ పరలోక రాజ్యంలో ఉండబోతున్నాయి. రోగము లేదు, వేదన లేదు, కృంగదల లేదు, డయాబెటిక్ అని లేదు, థైరాయిడ్ అని లేదు, నష్టం అని లేదు, ఉద్యోగాలు కావాలని లేదు, వంటగదిలోకి వెళ్ళాలని లేదు. ఇవన్నీ తప్పించుకొని వదినాను ప్రభు రాజ్యంలో సదాకాలం ఉంటాం. పగలు చీకటి అని తేడా లేకుండా సూర్యుడు లేని రాజ్యంలో మనం సదాకాలం ఉండబోతాం. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం. ఈ భూమి మీద 60-70 ఏండ్లు దీని కొరకు ఇంత ప్రయాస, బతుకుతామో లేదో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఎంత కష్టపడి బతికేది 70 ఏళ్ళు, మహా అంటే 80 ఏళ్ళు. అదే బైబిల్ సెలవిస్తుంది. ఈ దినాల్లో కూడా మనం మారకుండా ఇలాగే ఉంటే ప్రభు అంటాడు, మీరు మారుతారా, నేను మార్చాలా? ఫైనల్ క్వశ్చన్. మామూలు మన పిల్లల్ని అంటారు, నువ్వు స్కూల్కి పోతావా, నేను తీసుకెళ్ళాలా? నువ్వు చదువుకుంటావా, నేను చదివించాలా? నువ్వు పరీక్ష రాస్తావా, నేను తీసుకెళ్ళి రాయించాలా? నువ్వు స్కూల్కి వెళ్తావా, నేను తీసుకెళ్ళాలంటే అర్థం ఏంటి? వాడు స్కూల్కి వెళ్ళకపోతే వీళ్ళే మీ పొలపాన్ప మీద తీసుకెళ్తారా, రథం మీద తీసుకెళ్తారా? ఇప్పుడైతే అలాగ తీసుకెళ్తారు, కానీ మా దినాలు అలాగ కాదు. బెత్తం పట్టుకొని వెనక నుండి కొడతా ఉంటే స్కూల్ డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు, గురి వద్దకే. ఇప్పుడు తల్లిదండ్రులు కార్లు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారేమో, కానీ ఆ దినాల్లో స్కూల్కి పోకపోతే అలాంటిది ఏంటి లేదు, గురి వద్దకే పరిగెట్టేటట్లు. పోతావా, పంపించాలా, చదువుతావా, చదివించాలా, తింటావా, తినేటట్టు చేయాలా, మారుతావా, మారేటట్టు చేయాలా. ఏమందాం మరి ప్రభుకి జవాబు ఏంటి? మారుతాను ప్రభా, నువ్వేం చేయొద్దులే, నువ్వు మారకపోతే నేను చేస్తా. నువ్వు పోయిన సంవత్సరమే మారలేదు, ఎట్లొచ్చినావు అట్లా కూర్చున్నావు, అట్లా వెళ్ళిపోతున్నావు. ప్రసంగి 8వ అధ్యాయంలో ఉంది కదా, దుష్ట క్రియలకు శిక్ష త్వరగా కలగకపోవుట చూచి మనుషులు భయం విడిచి పాపము చేయుచున్నారు. ఏం పర్వాలేదులే అని అనుకుంటా ఉంటే దేవుడు తప్పక దానికి తగిన శిక్ష ఏర్పాటు చేస్తాడు. మనం మారకపోతే ఆయన మార్చే పద్ధతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అంత హాస్పిటల్సేగా. ఎక్కడ ఒక పద్ధతి ఒకదానికి తీసుకెళ్ళిన అయిపోయి దెబ్బకి సెట్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ పూర్తిగా లాంగ్వేజ్ మారుతుంది, భాష మారుతుంది, బాడీ లాంగ్వేజ్ మారుతుంది, ఆత్మీయత మారుతుంది, దృష్టి మారుతుంది, వైఖరి మారుతుంది, అన్నీ మారుతాయి. అక్కడ ఉన్నప్పుడు బ్రదర్ బయటకు వస్తే చాలు బ్రదర్, సంచి తగిలేసుకొని సేవే సువార్తే అన్నారు. ఏమైపోయారో ఏమో తెలియదు. దేవుడు వారిని కరుణించి తన ఉచితమైన కృపచేత ప్రాణం పోసి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు దేవుడి కొరకు జీవించకపోతే ఎలాగా? ఒక చిన్న కథ చెప్పి నేను ముగించిన. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక చిన్న సంఘం ఉంది, ఒక 500 దాకా. పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు చాలా చక్కగా ఆ సంఘాన్ని చూసుకుంటూ వచ్చినాడు. విచిత్రం ఏంటంటే పాస్టర్ గారికి ఒక రోజు రాత్రి పడుకోక మునుపు నిద్రలోనే ఎట్టోగట్ట ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన వెంటనే దేవదూతలు ఆయన తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పారు, మీ సంఘంలో వాళ్ళకి సిద్ధపరిచిన స్థలాలు, నివాసము, మ్యాన్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూపిస్తాము రండి అంటే ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంబరం వేసింది. మా సంఘస్థులకి సిద్ధపరిచిన నివాస స్థలాలు ఎలాగున్నాయని పక్కన మొట్టమొదటి తీసుకెళ్ళి పెద్ద విల్లాగా అనిపించింది, చాలా అందంగా ఉంది. ఇది ఈయన అనుకున్నాడు, నాకేముండొచ్చు, ఇంకెవరికి ఉంటుందో నాకు తప్ప అని అనుకున్నాడు. అప్పుడు దేవతలు చెప్పారు, ఇది ఎవరంటే చెప్పుల స్టాండ్ చూసుకునే వాళ్ళకి మీ సంఘం. అబ్బా, చెప్పుల స్టాండ్ చూసుకునే వాళ్ళకే ఇంత ఉంటే ఇంకా నాకు ఇంకేమన్నా ఉంటుందా అని అనుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకోటి తీసుకెళ్ళాడు, ఇంకా బాగుంది. ఇది ఎవరంటే వంటగదిలో పనిచేసే వాళ్ళకి మీ మందిరంలో. ఇంకా మందికి తీసుకెళ్ళి చూస్తుంటే అన్నీ కనిపిస్తాను, అబ్బా ఎంత బాగున్నాయి. ఒక్కడ కూడా ఇక్కడ గవర్నమెంట్ 1.5 సెంట్లు ఉండేవి లేవా? సింగిల్ బెడ్ ఇరికిరిగ్గా ఉండేది అసలు ఇది లేదు. ఇదంతా తండ్రిలో ఉన్న నివాస స్థలాలు అలాగ చూపిస్తూ ఉన్నారు. స్కానర్తో తాళము, మామూలు తీసేది కాదు, లాక్ కాదు, ఊరికి అలా స్కాన్ చేస్తేనే వచ్చేస్తుంది. ఇంకా కొంతమందికి అయితే తంబు,
అలా పెట్టేస్తే తలుపులు తెరుచుకుంటున్నాయి. లోపలికి వెళితే వజ్రవైడూర్య మరకత మాణిక్య నీలల కెంపుల పచ్చలతో పొదిగించబడిన అందమైన బహుమానాల యొక్క ట్రోఫీస్ గ్లాస్ వేళ్ళు అక్కడ కనిపిస్తుంటే ఆశ్చర్యచకితులయ్యాడు పాస్టర్ గారు. అబ్బా, మా మందిరంలో చెప్పుల స్టాండ్లో ఉండే బ్రదర్స్కి ఇవ్వా, వంట చేసే సిస్టర్స్కి ఇవ్వా, తర్వాత సువార్తకి వెళ్ళే వాళ్ళకి ఇవ్వా, ఇవన్నీ చూసి చివరికి ఇంక పాస్టర్ గారు తిరిగి అలిచిపోయాడు కదా. దేవదూతలేమో అలిచిపోరు కదా. వాళ్ళు చెప్పారు ఇంకా ఉన్నాయంటే వద్దులేండి, మొదటి చివరికి నా ఇల్లు తీసుకెళ్ళండి అంటే. మీ ఇల్లు చూస్తారా? ఈయనకి అనుమానం వచ్చింది, వీళ్ళదే ఇట్లుంటే నాది ఇంకెట్లా ఉంటుందో, ఇంక అసలు అటు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నామో అని అనుకున్నాడు. అక్కడ నేరుగా దేవదూత తీసుకెళ్తే ఒక దగ్గర ఆగిన తర్వాత ఈయన అనుకున్నాడు, ఇది ఎందుకో ఆగినాడులే దేవదూత, ఇది స్పీడ్ బ్రేకర్ ఏమో, తర్వాత తీసుకెళ్తాడేమో అని అనుకున్నాడు. అది మామూలుగా ఇక్కడ కట్టే సింగిల్ బెడ్రూమ్, అది 1.5 సెంట్లో కట్టినట్లుంది. దీనికి కట్టారు. ఇది ఒక మ్యాన్షన్ అంటే గది అన్నారు. ఎవరిది ఇది? ఎవరిది అంటారు ఏంటండి? మీదే. నాదా? మా మందిరికి వచ్చేవాళ్ళు చెప్పుల స్టాండ్ వాళ్ళకి విల్లాలు చూపించినావు, వంటలు చేసే వాళ్ళకి విల్లాలు చూపించినావు, సువార్త చెప్పే వాళ్ళకి విల్లాలు చూపించినావు, నాకు ఇంకెన్ని విల్లాలు ఉంటారు అనుకుంటే నాకు ఇదే చెప్తున్నావేంటి? మీరు తప్పు చెప్తున్నారని నా పేరు మీకు తెలుసు కదండి. నీ పేరు కాదు, మీ నాయన పేరు కూడా మాకు తెలుసు. మీ నాయన పేరే కాదు, నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటావా? అంత అప్డేటెడా మీరు? ఇక్కడ భూమి మీద మీరు అప్డేటెడ్ అయితే, ఆధార్ కార్డు ఉంటే మేము అప్డేట్గా ఎలా కాకుండా ఉంటాం? మీ ఆధార్ కార్డు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీరు ఏ ఊర్లో పుట్టారు, ఏం చదువుకున్నారు, అంతా మా దగ్గర ఉంది, ఫైల్ తీయమంటావా? నా పేరు నాది ఇది అంటే చాలు, ఇది మరి నీదే నాదేనా? లోపల ఎలాగుందో ఒకసారి తాళం చేవిస్తారు, దీనికి ఏం తాళం లేదు, ఏం లేదు, వెళ్ళిపోతున్నారు. ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే దీనికి తాళం వేయలేదు. లోపల ఏమన్నా ఉంటాయి కదా తాళం వేయటానికి, బయట లోపలే విలువైన లేనప్పుడు బయట ఎందుకు తాళం వేస్తాం? లోపలన్నీ ఏమి లేవు అంటే బహుమానాలు ఏమి లేవు. మిగతా వారందరికీ బహుమానాలు ఉన్నాయి, ఈయనకి మాత్రం బహుమానాలు లేవు. ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది. దేవత అన్నాడు, ఏదో పొరపాటు జరిగినట్లుందంటే, భూమి మీద పొరపాట్లు జరుగుతాయి కానీ పరలోకంలో కూడా పొరపాట్లు జరుగుతాయా? ఇక్కడ పొరపాటు జరగదు. మరి ఏంటి వల్ల నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి నిలబెట్టారు, నాదని చెప్తున్నారు, ఎవరి దగ్గర? ఇదంతా కళ అంటే. అప్పుడు ఆయన దేవదూతని అడిగాడు, అసలు ఏంటి సంగతి ఏంటి? అప్పుడు ఆయన చెప్పాడు, మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు పరిచయం చేశారు, మీరు పాస్టర్ అది ఇదంతా పెద్ద హంగామా ఉన్నారు కదా, అందరూ వచ్చి మీకు గ్రీటింగ్స్ చెప్పినారు, తర్వాత అదే మీకు చేసేవన్నీ చేసినారు, భోజనం పెట్టినారు, అది ఇదంతా చూసుకున్నారు, మీకు ఘనత అంతా అక్కడే అయిపోయింది. కానీ ఎవరికి కనబడకుండా రహస్యంగా పనిచేసిన మీద ఘనత రాలేదు, ఇక్కడ ఘనత వచ్చింది. ఇంకా ఒక విల్లా చూపిస్తా, మీ మందిరంకి వచ్చే ఆయనకి నీకు కళ్ళు తిరుగుతాయన్నారు. ఇక నాకంటే ఎవరున్నారు, మా ఆవిడేమన్నేమో అని తీసుకొని ఒక పెద్ద విల్లా చూపించాడు. ఇంత పెద్ద విల్లానా? ఎవరిది? మా వాడిదే, పెద్దోడిదే, అల్లడిది కాదు, పెద్దోడిది కాదు, చిన్నోడిది కాదు, కూతురిది కాదు, భార్యది కాదు, నీది కాదు. ఇది ఎవరితో తెలుసా? మీ మందిరం సువార్తకి వ్యాన్ తీసుకెళ్తారు కదా, ఆ వ్యాన్ నడిపే డ్రైవర్ది. ఇంత పెద్దది ఇచ్చినారా? అవును. ఎందుకు ఇంత పెద్దది ఇచ్చినారండి? ఇక్కడ కూడా అన్యాయం చేస్తారా మీరు? భూమి మీదే అన్యాయం అనుకుంటే పరలోక రాజ్యంలో కూడా అన్యాయమా? పరలోక రాజ్యంలో అన్యాయం కాదు, న్యాయము. ఎందుకు అది ఇచ్చినో చెప్తా. మీరు సువార్తకి వెళ్ళిన వెంటనే ప్రార్థన చేయడానికి ఆరంభిస్తారు కదా. మనం సువార్తకి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అంటారు. ఏదో ఒక ఊరు వెళ్తున్నాం, వరంగల్కి వెళ్తున్నాం, సువార్త చేయండి, ప్రార్థన చేయండి అంటాం. ఇంక ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎవరి కొరకు చేస్తారో తెలుసా? డ్రైవర్ కొరకు. దేవా ఆయన జ్ఞానము, బుద్ధి, తెలివి అన్నీ తెచ్చాయి, వీళ్ళకి మాత్రం ఏం లేకపోయినా పర్లేదు, ఆయన మాత్రం సురక్షితంగా వీళ్ళని తీసుకెళ్ళాలా, వీళ్ళని తీసుకొని రావాలని బహుశా ఆయన కొరకు ఇంతమంది ఆయన కొరకు ప్రార్థన చేసినారయ్యా. ప్రతి సువార్తకు పోయేటప్పుడు అందరూ ఆయన కొరకే ప్రార్థన చేసినారు. కనుక ఆయన కొరకు ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆయన మీ అందరినీ క్షేమంగా తీసుకొని వచ్చినాడు కనుక ఆయన మనుషులు భూమి మీద లక్ష్య పెట్టని వారిని దేవుడు పరమందు లక్ష్య పెడతాడు. అదే కదా దావీదుని గురించి చెప్పబడింది. దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు, కానీ మనుషుడు వెలపట్టి దుస్థితిని లక్ష్య పెడతాడు అని. కథను కట్ చేస్తే ఆయనకు మెలకు వచ్చింది, చూచినాడు, ఆశ్చర్యం వేసింది. అప్పటి నుండి జీవితం మార్చుకొని ప్రభు కొరకు జీవించడానికి ఆరంభించినాడు. ఇదో కథ, ఒక కళ మాత్రమే. ఇది మనకు తెలియజేసే నీతి ఏంటంటే, మనుషుల దృష్టికి బహుశా గొప్పగా కనిపించేవి దేవుని దృష్టికి అలా కనిపించకపోవచ్చు. దేవుని దృష్టి సామాన్యమైనవి మనుషుల దృష్టికి గొప్పగా కనిపించవచ్చు. మెట్టుకు ప్రభు మన కొరకే స్థలం సిద్ధపరుస్తున్నాడు కనుక ఆయన దినాన్ని రాబోతున్నాడు.
ఆయనతో పాటు సదాకాలం మనం ఉండనట్లుగా ఉదయాన్ని వెళ్ళబోతున్నా మన రోగాలన్నీ తీర్చబడతాయి, మన దాహం తీర్చబడుతుంది, మన ఆకలి తీర్చబడుతుంది, మన అలసట తీర్చబడుతుంది, మన శరీరం యొక్క రుగ్మతలన్నీ తీర్చబడతాయి. మా శరీరం మనం ధరించుకుంటాం, ఆయనను చూస్తూ ఉంటాం. ఆయనతో పాటు ఉండటానికి, ఆయన వల్లే మార్పు చెందటానికి, ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి మనం పరలోక రాజ్యంలో కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉందుము. దేవుడి వాక్యం దీవించును గాక.